హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? ఇప్పుడు నేనైతే ఎండుమిర్చి టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీని మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఎండుమిర్చిని 2 భాగాలుగా తీసుకొని బాండీలో వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. దగ్గరగా చూపిస్తున్నాను. మాడకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు పొడి తీసుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో వేసుకుందాం. దానిలోకి వెల్లుల్లి, జీలకర్ర, వేసుకోవాలి. చూడండి, కొంచెం మెంతులు, ఎక్కువ వేయకూడదు. తర్వాత ధనియాల పొడి, ధనియాలు ఉన్న వేసాను. నా దగ్గర ధనియాల పొడి ఉంది, నేను వేసాను. ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. ఇది మొత్తం మనం గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు టమాటాలు కట్ చేసుకొని అదే స్టవ్ మీద అదే పాత్రలో ఇలా ముక్కలు కట్ చేసుకొని దానిలో కొంచెం చింతపండు, బాగా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గరిటెతో తిప్పుకొని కొంచెం సేపు ఒక 5-10 నిమిషాల పాటు మనం ఉడకనిద్దాము. టమాటా పచ్చివాసన పోయే వరకు. కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని వేసుకోండి, అంటే డైరెక్ట్గా వేసుకొని. ఎందుకంటే రోట్లో అయితే నేను దంచుతాను కాబట్టి. మిక్సీలోనే వేసుకోవచ్చు, కానీ రోట్లో దంచుకుంటే పచ్చడి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఈ టమాటో, కొత్తిమీర, చింతపండు బాగా కొంచెం వాటర్ అంతా పోయే వరకు జ్యూసీగా వచ్చే వరకు మనం మగ్గనిచ్చుకున్నాం. చూడండి, ఈ రకంగా వచ్చే వరకు మనము బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మాడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. నేను కొంచెం సిమ్లో అయితే పెట్టేసి మూత అయితే పెట్టాను మగ్గిద్దని. కొంచెం నూనె కూడా కొంచెం పైకి తేలితే 5-10 నిమిషాలు. చూడండి, తీసాను. నేనంతా కొంచెం పైకి తేలుతుంది, ఉడికిపోయింది. దీన్ని మిక్సీలో అయితే వేసుకోవచ్చు, లేకపోతే కారం మిక్సీ 2 మిక్స్ చేయగానే ఇది రోట్లో కూడా వేయాల్సిన అవసరం లేదు. కానీ వేసి చిన్న రోల్లో కొంచెం అయితే దంచాను. తర్వాత పోపు పెట్టుకున్నాం. పోపు కావాల్సిన పదార్థాలు: తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటిని బాగా వేయించుకుందాం, మాడకుండా వేయించుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగితే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. మరి మార్చొద్దు, జాగ్రత్తగా వేయించుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ ప్రాసెస్లో అయితే చేసుకోండి. మీరు ఎలా చేస్తారో నాకు కూడా ఒకసారి వీడియో తీయండి, లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇందాక రోట్లో దంచుకున్న ఆ పచ్చడిని అయితే పోపులో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకొని మనము గిన్నెలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి 1 వీక్ దాకా ఉంటుంది. వేడి అన్నం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని ఉంటే ఆ రుచే వేరు. చూడండి, టేస్టీగా స్పైసీగా. రోట్లో దంచాక కొంచెం అన్నం అయితే అలానే వేసేసుకొని నేను టేస్ట్ చేశానండి. చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకొని చేయడం వల్ల మీకు సరిగ్గా వీడియో అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఈసారి తప్పక బాగా చేస్తాను. బాయ్, థ్యాంక్స్ అండి.